పురుగురు సార్ రేటు బాగా పోతానంటుంది ఇప్పుడు ఏం లేదు 10,000 కూడా పోతుంది. ఎప్పుడో గడ్డలు పట్టని బ్రహ్మణ రాశానంట ఈ పురుగు కొట్టుకుంటాను. ఇదే సార్ ఇదంతా మందే సార్. అది అడిగి అది అడిగి పోయేది చూస్తారండి. పాతకాలం ఇది ఇప్పుడు తీసింది స్కాన్ చేయనా కాదుగా అన్నా ముందుకు రమణ రమణ సర్వే చేసింటే అలాన కట్టింటే మొత్తం చుట్టూ దాకా వచ్చింది. మొత్తం కొంచెం వచ్చింది. సార్ సార్ అదే ఇదే నిన్న వచ్చిన సార్ వేసుకుంటాను. ఇదే మట్టి ప్రస్థానం పట్టుకోయారు. రమణ అట్లా అట్లా పైనుంచి చేసుకుంటూ వచ్చారు వీడి వరకు నుంచి వేస్తారా బాబు ఉన్నలే బాబు చంద్ర ఉన్నలే కంప తీసాంలే తీసాంలే. ఇప్పుడు మనం అవతలకి ఏం అవసరం కనపడుతుంది కంపతి అడిగిపోతే తెలుస్తుంది. తీరని అర్థం లాగే సార్. ఎంతసేపు ఒక్క నిమిషం లాగే సార్. చూస్తే కళ్ళతో అర్థమైంది. కళ్ళతోనే చూస్తాను స్వామి. రవి అడ్డం వస్తుంది. మీరు వర్క్ లాగి ఒకరు ఎదుగుతాను సార్. ఒకరు ఎదుగుతాను సార్. అది అసలు కాలువ. ఇది జలసీతో ఇది ఉదయం ఉద్దేశం ఏమంటే ఈ భూమి పెరుకోవాలని. ఇది కాలువ, ఇది ఓడరేవా, ఇది గాజులు రేవు. గాజులు లేదు, లేదు, ఏ పూజ లేదు, గుడి లేదు. ఇప్పుడు ఆల్రెడీ కేసు అప్పుడు మీరేనా పెట్టింది, వాళ్ళు మీ పైన పెట్టారు. వాళ్ళకి హక్కు ఉంటే కదా. మీరు పెట్టారు. 4 కేసులు పెట్టిన పెండింగ్ ఉందా సార్? అది కేసు కోర్టు తిరుగుతున్నారు. జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చేస్తారు? ఫస్ట్ ఈ పక్క రండి సార్. వాళ్ళు 25 సెంట్లు అడుగుతా ఉన్నారు సార్. అది కాదు, ఆయన ఒప్పుకుంటేనే అలాట్ చేయగలము. మీకు సార్ ఇచ్చే అవకాశం లేదని చెప్పినాము. ఈ మధ్యలో ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఇది వాళ్ళు అడిగారు రిక్వెస్ట్. ఆయన ఒప్పుకుంటే కదా. ఆయన భూమి ఆన్లైన్ ఉంది, వాళ్ళది ప్రీ హోల్డ్ కూడా అవుతుంది. వాళ్ళు కదా ఈ దిమ్మె మా భూమి అవతల వేరే వాళ్ళకి. అవతల వాళ్ళు చనిపోయినారు. వాళ్ళు పెద్దగా ఎవరు వారసులు లేరు. అది వదిలేసినారు. ఇప్పుడు ఈ దిమ్మెలు ముందే పడిపోయినట్టున్నాయి. అప్పుడు పాల్గొట్టినారు. 2023లో పాల్గొట్టినారు. 23లో పాల్గొట్టినారు. ఓల్డ్ ఇది న్యూ సార్. సమస్య ఎక్కడ వచ్చింది ఫస్ట్ సార్? ఈ భూమి అతనికి రోడ్డు లేదు. ఈ భూమి అతనికి రోడ్డు లేదు. వాళ్ళు అటు తిరుపుకొని రావాలి.
ఇతని భూమి ఆడ నుంచి మెయిన్ రోడ్డు కానించి ఆడదానికి ఉంది. మెయిన్ రోడ్డుకు ఉండేది భూమి వీళ్ళదే. అయితే అతను ఏం చేసిండంటే, ఇతను అడగకుండా ఏం చేసిండంటే ఆడ నుంచి ఇరదాకా చేసి పెట్టి రోడ్డు తీసిండు. లోపల పక్కన ఇటు తీసిండు దీంట్లో ఇతను. ఎందుకు తీసినావు అంటే, నాకు రోడ్డు లేదంటే, రోడ్డు లేకుంటే నీ భూమి అటు తిరుక్కుంపో అని చెప్పి ఇతను చెప్పిండు. నేనే తీసా, కొనుక్కో అని చెప్పిన, నా ఊరికేం చెప్పిండు. కొనుక్కో అని చెప్పిన. అప్పుడు మళ్ళీ బోర్డు చేసిండు. మళ్ళీ అప్పుడు ఏం చేసిండంటే, సిఐ ఏం చేసిండంటే, ఇతను భూములు నువ్వు ఎందుకు తీసినంటే నాకు రోడ్డు కావాలి సార్ అన్నాడు. రోడ్డు అతను ఇచ్చి తీసుకోయా కావాలంటే నీ భూములు రోడ్డు వేసుకొని చెప్పిండు. లాస్ట్లో పూర్తి చేసి సమస్య పరిష్కారం అయిపోయింది. మళ్ళీ ఏం చేసిండు, ఆయనకు అంత భూమి లేదు, తక్కువ ఉందని చెప్పిండు. అదే మీ డాక్యుమెంట్ వాళ్ళు ఇది అవసరం లేదంటారు. అవసరం లేదు, అందులో మీ దాంట్లోకి వచ్చింది. బాబు ఆ పక్కనే రెండు ఉన్నది కాలువ చిన్నది ఉన్నది. ఇప్పుడేం చేస్తున్నారంటే అంతే అంతే, అది కూడా ఎగ్జామ్ ఓకే. పూర్తి చేస్తుంటే ఆర్డీ కంప్లైంట్ చేస్తే ఆర్డీ చేసి మళ్ళీ ఎందుకు పూర్తి చేస్తారు. ఓల్డ్ గవర్నమెంట్ కావాలి మీరు పూర్తి మీకు ఎవరు చెప్తారు, ఎందుకు పూర్తారు, వీరికి అధికారం మళ్ళీ ఆయన మళ్ళీ తీర్చారు. అది ఎస్టాబ్లిష్ చేస్తారు అనే కాలం. దాంట్లోకి వస్తుంది ప్రకారం. అని ఎంత వాళ్ళు ఇది డిస్ట్రాయ్ చేసినారు అనేది చంద్రశేఖర్ చూసుకోండి ఫోటోలు. వచ్చాక నైట్ డిస్కవర్ చేసి రేపు మార్నింగ్ ఓకేనా. వాళ్ళ ఆర్డీ గారు ఉన్నాడు, బాగున్నాడా? అయితే ఆయన కూడా వస్తాడు. రేపు ఆయన రాలేడు, నేను రాలేడు. ఎలక్షన్ ఈ భూమి సరే కూడా ఇంకోటి అదంటే ఆయన ఒప్పుకుంటున్నాడు. అది కాలువ ముందు నుంచి ఉంది. ఇది ఇప్పుడు స్పెషల్ కాలువ అయితే ఆల్రెడీ వాళ్ళే చెప్తారు కదా. ఇది ఇప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తీశారంటారు. ఏది ఇదే మన గాజులు కొట్టేది. మీ పేరేం పేరు? సరే ఇప్పుడు పెద్ద ఆయన ఉండవు. ఇట్రండి ఇప్పుడు ఇది తీశారు కదా, ఇది ఎవరు దాంట్లోకి వచ్చిందంటారు? రిజిస్టర్ ఉంది కదా, దాంట్లోకి వచ్చింది. ఎంతవరకు? దాంట్లోకి ఇప్పుడు సెన్సెట్ ఉంది కదా, సెన్సెట్ అద్దుకానికి ఇక్కడ రాయి ఉంది. చెప్పినట్టు రాయి ఇక్కడ ఉంది. స్ట్రైట్ గా పోయింది, స్ట్రైట్ గా. వీళ్ళ బ్రౌన్ లోకి వాళ్ళు కొట్టేసుకునేది. అది ఇది వేరే వాళ్ళు సర్వే చేపించింది ఎవరు? వీళ్ళే చేపించింది సార్. ఎన్ని రోజులైంది ఇట్లా కొట్టింటే మేమే పూడ్చినాం. అదే అప్పుడు కేసు పెట్టుకునేప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. మాకు పెట్టుకుని మేము ఎప్పుడంటే లాగడానికి వాళ్ళు వీళ్ళు మా ఊర్లోనే ఉన్నారు. ఈ ఊర్లో మా ఊర్లోనే ఉంది. వీళ్ళు తర్వాత మాకు లాగడానికి మా చేసినానికి అయితే చేస్తాను. ఇది రేసూరు పొలాలే మాకు దారి ఎట్నే వచ్చాను మేము. వాళ్ళు ఈ ఊర్లో ఉండి ఆ పెద్దలు పోయిన వాళ్ళే. మాకేం దారి అనేది ఉండాలి కదా. వాళ్ళు కావాలంటే కొనుక్కోవాలి, మీరు అడగాలి పెద్ద. సార్ మాకు ఇప్పుడు ఇది నాకు 80 ఏళ్ళ నుంచి ఉండేది. ఇది 3 తరాలు మారింది ఇప్పటికి. మరి ఇప్పుడు మీరు రిజిస్టర్
పట్టాలు అట్టు ఇచ్చింది సార్ మరి 55లో కదండి, మేము 55లో 3 తరాలు మారింది ఇప్పుడు. ఎప్పుడన్నా ఆఫీస్ కాడికి వచ్చావా? నేను ఇంటికి రాలే, మేము ఏడున్నాము, రాజమండ్రిలో ఉన్నాము. వీళ్ళు సిటీలో ఉండి చేపించుకున్నారు. మా జైన్ ఏం చేసిండు? మా నాన్న ఏం చేసిండు? వాళ్ళకి తెలియదు. వదిలిపెట్టు. స్వామి. నీకోసం రాలేదు. మీకోసం కాదు మళ్ళీ మాట్లాడదాంలే నీ కథ. దారి లేకుండా లేకుండా మీ పార్టీ మీరు అయిపోతుంది. అడుగు, వాళ్ళు వచ్చారు కదా, నువ్వే అడుగు. అయ్యా నాకు నాయదా ఇంత రేట్ ఇస్తాను, నీకు ఇంత స్థలము నాకు ఇయ్యని అడుగు. అయ్యా ఒప్పుకుంటాడు, వదులుతాం. అడుగు, మేమే వచ్చాం కదా నీ దగ్గరికి. నువ్వు ఏదో నీకు ఇక్కడికి వచ్చా, నువ్వు ఇక్కడ మాట్లాడతావు. దారి కావాలంటే వాళ్ళకి అన్నిటి పడే కదా, అవతల కావాలి. నీ భూమిలోకి దారి కావాలి. ఇది ఎప్పుడైనా ఉంది బంజరు భూమి. అంటే ఇదిలా ఈ చెట్టు రీసెల్ ఇది ఇది అది వాళ్ళు తెలియదా మీకు? వాళ్ళంతా తెలియదు అందరికీ. వీళ్ళు సర్వే వీళ్ళే చేపించుకున్నారు. ఇప్పుడు గొడవ ఇప్పటిది ఇక్కడ క్రిమినల్ కేసు గొడవ. ఏమే నువ్వు ఏం చేస్తావంటే అది వాళ్ళకి వస్తుందా ఈ నెంబర్లోకి వస్తుందా? అట్లే వీళ్ళ నెంబర్లో వీళ్ళు ఎంత బలవంతంగా ఇది చేసి ఇది ఎంత చేశారు. ఏమే వాళ్ళ బౌండరీస్ ఎంతవరకు ఎంత ఎక్స్టెంట్ వీళ్ళు ఎంకరేజ్ చేసినది అది తెలుసు. వాళ్ళ సర్వే నెంబర్ ఉంది, ఇలా సర్వే వాళ్ళ భూమి కలిసండి. వాళ్ళ భూమిలోకి వస్తే తీసుకోండి, నాకు అవసరం లే. నా భూమిలోకి వస్తే నాకు ఇచ్చేయండి. ఆల్రెడీ మీరు కొలిచారని అంటారు. 10 సార్లు కొలిచండి, భూమి ఏం సాగదు కదా. 10 సార్లు కొలిచే భూమి సాగదు కదా. తీసుకొని పోయేదిలే. తీసుకొని ఇప్పుడు చేయలేవులే. జస్ట్ అవగాహన మేము రోజు తీసుకొని నేను ప్యాకింగ్ చేసి ఎవరు వీళ్ళు ఎంత ఎక్కడ అయితే అసలు లేదు. వాళ్ళు ఊళ్ళో వాళ్ళే ఒప్పుకుంటున్నారు. తెలుసువా? ఇది దాంట్లోకి వస్తుంది. ఎంత ఎంకరేజ్ చేసినారు కాలువ ప్లస్ ఈ ఓవర్ ప్లస్ వీళ్ళు ఉండేటి అన్నీ దెబ్బేసినారు. ఆడుకునింది మరి ఆయన చెప్తాడు. అప్పుడు సర్వే చేసినప్పుడు ఇది కాలువ మీ దాంట్లో మాకు ఇచ్చింది. ఇది కొత్తది కాదు. ఇది అది నా భూమిది. ఇది 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 పంటకాలం ఇది ఉంది కదా. ఈ పంటకాలం ఉంది కదా, ఇది 1393 కదా. ఇక్కడ నా భూమి ఈ నుంచి ఇక్కడ కలుస్తుంది. అది ఆడతారా ఆ మూట్లోంచి ఆడేసి ఈ నుంచి కదా. ఇది టచ్ కాల కదా గీత. చెప్తారులే చెప్తారు సార్. ఇది సార్ ఈ గీత ఇటు పోతుంది. ఇలా ఈ గీత ఇటు పోయి ఇటు పోతుంది. ఇట్లా ఈ వరకు ఇట్లా ఇట్లా సార్ ఇట్లా రాస్తా. అది బీటెక్ లేదు సర్వే కదా. చెప్పింది కదా నేను బీటెక్ లాయరు ఇది చింత చెట్టు. లాయర్లు కాదు కదా. అదే ఇది చింత చెట్టు. అదే అది ఆ చింత చెట్టు. ఈ చింత చెట్టు కాబట్టి ఇది రోడ్డు, బస్సు రోడ్డు ఎడబోయేది ఈ రోడ్డు. ఇప్పుడు నా భూమి వచ్చేసి ఇట్లా పోతుంది. ఇది నా భూమి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇది రోడ్డు ఉంది కదా, ఈడ పాయింట్ ఉంది. ఆ రాయి ఉంది ఆడ. ఆ రాయి కానించి ఇక సైడ్గా ఇది తీసినారు. ఈ భూమి తీసింది ఇక్కడ తీసినారు. అంటే నా భూమి కొంత తీసుకున్నారు. ఆ పక్కన 1392లో కొంత తీసుకున్నారు. మొత్తం పెరిగినారు. నాదే కాదు, వాళ్ళు కూడా 10% పెరుగుతున్నారు. ఆ పక్క సరే 1992లో కూడా వాళ్ళు పెరిగి. అయితే వాళ్ళ వారసులు లేరు కాబట్టి లేదు. ఇది చింత చెట్టు. ఈ చింత చెట్టు లోపల ఈ భూమి అంతా నాదే. చెట్టు అంటే ఇది పెద్దది. ఇది దానికి 200 సంవత్సరాల వయసు. చెట్టుతో కొలుస్తాడు రోవర్ 30 లక్షలు అది మిషన్. అది 200 సంవత్సరాల చెట్టు. సర్వే చేసేది సరిహద్దు. చెప్పండి సార్. ఆ చింత చెట్టు అవతల కాలువ.
ఇది నిన్న ఉదయం పెరిగింది ఇది ఇంకోటి సార్ ఆయన ఇది మాట చెప్పాడు పెద్ద ఈ చింత చెట్టు లోపల లేదు నా భూమి ఇది ఈ ఆ భూమి రోడ్డు అవతల వాళ్ళదని చెప్పాడు ఇది సర్వే ఈ రోడ్డు చేస్తే అవతల. వాళ్ళ వాళ్ళు ఇది తెలుసు. ఏడు. అంటే ఇది కాదు సార్ ఆయన ఏం వేరే సార్ ఇది చలమల 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 ఇనుకోలు ఇనుకోలు ఇప్పుడు ఇది తీసినది ఇది ఎప్పటి నుంచో మా పూర్వకాలం నుంచి నాకు తెలిసి నాకు ఎంత 55 ఏళ్ళ నుంచి అది పక్కన పెట్టు. 55 ఏళ్ళ సార్ ఇప్పుడు దీని గురించి చెప్పింది దీని గురించి చెప్పు యాభై ఏళ్ళు నాకు 45 ఏళ్ళ నుంచి కట్టు బరుగుడ్లు ఈయన దుడ్డు వేసుకుంటా ఉన్నా బరుగుడ్లు కానీ పెండాకు మాది ఊరే ఊరే మాది ఊరే మా తాత ఈయన పుట్టాడు, మా అమ్మ ఈయన పుట్టింది, మా అమ్మ ఈయన పుట్టింది. ఇదే చెప్పురాదే. మంగళిల్లు 6 ఇళ్ళు ఉన్నాయి ఈడ. అంతా ఉన్నాయి. మంగళిల్లు కోసలిల్లు యాదవులు ఉన్నాయి ఈడ. కోసోళ్ళు వెళ్ళిపోయినారు, యాదవులు వెళ్ళిపోయినారు, మంగళోళ్ళు వెళ్ళిపోయినారు. మేము ఒక్కరే ఉన్నాం ఈడ. అందరినీ ఆడపిల్లలు పట్టుకున్నారు, ఆడపిల్లలు పట్టుకున్నారు, ఇప్పుడు వీళ్ళు ఒక్కరే ఉన్నారు. డేకేట్ అనుకున్నాం సార్ 50 సంవత్సరాలు అయింది కానీ సార్ భూమి అయితే వాళ్ళదే కదా 55 పట్టా 70 ఏళ్ళు దాటింది 55 పట్టా ఇది 55 మాట్లాడితే నాకు నేను పుట్టిన 70 మధ్యలో మేము నేను పుట్టిన 70లో సర్వే చేస్తాను దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నాను వదిలేయండి ఇప్పుడు